హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను. అది ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా ఇంట్లో వాడుతూ ఉండే ఈ డోర్ మ్యాట్స్ని చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. అలాగే ఈ ప్రాసెస్లో కనుక మనం డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకున్నామంటే ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా కానీ లేదా ఎన్ని ఎక్కువ డోర్ మ్యాట్స్ అయినా కానీ చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది వీడియోలో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డోర్ మ్యాట్స్ అయితే వాష్ చేయకముందు చూపిస్తున్నాను. ఇవైతే చాలా మురికి పట్టేస్తున్నాయి, అలాగే కొంచెం జిగురుగా కూడా ఉన్నాయి. నేనైతే డోర్ మ్యాట్స్ని వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉంటాను, అందుకని ఇలా ఉన్నాయి. లేదా ఇంకా ఎక్కువ జిగురు పట్టేసి ఇంకా ఎక్కువ మురికి పట్టేస్తూ ఉంటాయి కదా, వాటిని కూడా ఈ ప్రాసెస్లో క్లీన్ చేశారంటే చాలా సింపుల్గా క్లీన్ అయిపోతాయండి. ఫస్ట్ అయితే ఒక బకెట్లోకి హాట్ వాటర్ని తీసుకోవాలి. మనం ఎన్నైతే డోర్ మ్యాట్స్ తీసుకుంటామో వాటికి సరిపడగా. అలాగే ఒక చిన్న టీ గ్లాస్ అంతా బట్టల సోడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడడానికి అయితే ఇలా ఉంటుందండి. ఇది మనకి ఏ కిరాణా షాపులైనా కానీ అందుబాటులో ఉంటుంది. బట్టల సోడా ఇమ్మంటే ఇస్తారు. అలాగే ఒక చిన్న టీ గ్లాస్ అంతా లిక్విడ్ డిటర్జెంట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ లిక్విడ్ లేకపోతే మీరు రెగ్యులర్గా సర్ఫ్ ఏదైతే యూజ్ చేస్తారో అది వేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు మనం రెగ్యులర్గా ఇంట్లోకి వాడుతూ ఉంటాం కదా సర్ఫేస్ క్లీనర్ ఏదో ఒకటి, దాన్ని కూడా ఒక మోతాదు వరకు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇది లేనట్లయితే డెటాల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోకి బట్టల సోడా వేసాం కదా, బట్టల సోడా లేనట్లయితే ఏం చేయాలి అని అడుగుతారు కదా మళ్ళీ, అందుకనే చెప్తున్నాను. బట్టల సోడా ప్లేస్లో బేకింగ్ సోడా అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసినట్టుగా కలుపుకొని 1 by 1 డోర్ మ్యాట్స్ వేసుకుని వీటిని అయితే కనీసం ఒక 4-5 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇవైతే వేడిగా ఉంటాయి కదా, అందుకని చేతితో కాకుండా ఇలా ఏదైనా స్టిక్ తీసుకుని వాటితో కొంచెం ఇలా ప్రెస్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఇంకొక టిప్ చెప్తాను. చాలామంది డోర్ మ్యాట్స్ అయితే చాలా ఎక్కువ మురికి పట్టేస్తూ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు అయితే ఇలా లిక్విడ్స్ ఏమీ యాడ్ చేయకుండా ఫస్ట్ అయితే హాట్ వాటర్లోనే ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అప్పుడు మురికి అంతా కూడా ఆ హాట్ వాటర్లోకి వచ్చేస్తుందండి. ఆ తర్వాత వాటర్ని మార్చేసుకుని ఇప్పుడు మనం ఏ ప్రాసెస్లో అయితే నానబెట్టుకుంటున్నామో లిక్విడ్స్ అవి యాడ్ చేసుకుని ఇలా నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి స్మెల్ అది కూడా రాకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే మురికి ఎక్కువగా ఉండేటప్పుడు ఇలా సోక్ చేసుకునేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుందన్నమాట. అందుకని చెప్తున్నాను. బాగా ఎక్కువ మురుకుంటే ఆ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవాలి. లేదు వీక్లీ వన్స్ క్లీన్ చేసుకునే వాళ్ళు అయితే ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 5 గంటల వరకు నానబెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం చేతులకి ఎటువంటి పని చెప్పకుండానే మురికంతా కూడా ఎలా సెపరేట్ అయిపోయిందో. ఈ ప్రాసెస్లో కనుక ఇలా నానబెట్టుకున్నామంటే మనం ఎన్ని డోర్ మ్యాట్స్ అయినా కానీ ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా కానీ చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి తీసుకుని ఇలా చేతులతో కొంచెం రఫ్ చేసామంటే లోపల ఏదైనా కొంచెమైనా డస్ట్ ఉంటే అది క్లియర్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇవన్నీ కూడా నానే ఉంటాయి కదా, మురికి అంతా కూడా ఆల్రెడీ సెపరేట్ అయిపోతుంది చాలా వరకు. కొంచెం ఇలా రఫ్ చేసామంటే ఏదైనా కొంచెం డస్ట్ ఉన్నా కానీ క్లియర్ అయిపోతుంది అనమాట. మనం ఈ ప్రాసెస్లో కనుక డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసామంటే ఎక్కువ శ్రమ పడవలసిన పని అయితే అసలు ఉండదండి. చాలా సింపుల్గా పని అయితే అయిపోతుంది మనకి. ఇప్పుడు ఈ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా నీళ్ళల్లో పెట్టుకుని కూడా ఒకసారి పిండేసుకోవాలి. ఇలా వాటర్ అయితే 3-4 సార్లు అయినా మార్చాలండి. ఎందుకంటే డోర్ మ్యాట్స్కి కొంచెం మురికి ఎక్కువగానే ఉంటుంది కదా, అందుకని. మంచినీళ్ళతో కూడా పిండడం అయిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకుని అందులోకి ఒక మోతాదు వరకు కంఫర్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్గా ఏదైతే ఫ్యాబ్రిక్ కండిషనర్ యూజ్ చేస్తారో అది యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకుని ఒక 2 to 5 minutes వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మనం డోర్ మ్యాట్స్ని వేసినప్పుడల్లా కూడా మంచి స్మెల్ వస్తాయి. తర్వాత వీటన్నిటిని కూడా ఎండలో ఆరబెట్టుకుంటే ఎండలో ఆరిన తర్వాత డోర్ మ్యాట్స్ని చూసుకుంటే మనకి మళ్ళీ కొత్త డోర్ మ్యాట్స్ లాగా రెడీ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత కొత్తగా ఉన్నాయో. అసలు మురికి అనేది కనపడదు ఇలాగా ఈ ప్రాసెస్లో కనుక క్లీన్ చేసుకున్నామంటే. ఇలా వారానికి ఒక్కసారైనా డోర్ మ్యాట్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.